మా దగ్గరికి వచ్చి రఘువర్ దాస్ గారు ఉన్నారు కదా, ఆయన మాస్టర్ గారిని కలుగుతాం అనుకుంటున్నారు, ఎప్పుడు ఆయన ఖాళీగా ఉంటుందో కనుక్కున్నాను. సరే నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఏమైనా వచ్చామన్నా సంగతి, రఘువర్ దాస్ గారు నువ్వు కలవాలట, మనం ఎక్కడ ఉంటామో చెబితే ఆయన వచ్చి కలుస్తాను. అదేంటో ఆయన వచ్చి మనం కలవండి పోయింది. మీ ఇద్దరం ఆయన దగ్గరికి వెళ్ళాము. అలా ఉండేవారు. ఆయనకి ఇంకా 2 ఇన్సిడెంట్ చెప్తాను. ఇంకో ఇన్సిడెంట్లో మా కొలీగ్ గరికపాటి సత్యనారాయణ గారిని సాంస్క్రిట్లు ఇచ్చారు. ఆయన నా దగ్గరికి వచ్చి, పురుషోత్తం గారు నేను కృష్ణమాచార్యుని కలవాలనుకుంటున్నాను, ఆయన ఎక్కడ ఉంటాడో అడ్రస్. సరే నేను చెప్పాను, చాలా బిజీగా ఉంటారు, మీకు అసలు ఇంటర్వ్యూ ఇస్తారో లేదో నేను చెప్పలేను, పోయి ట్రై చేయను. ఇప్పుడు మాస్టర్ గారు అప్లయన్స్లో ఉండేవారు, అది తెలిసింది. సరే ఈయన వెళ్ళి బయట వరకు చెప్పారు, విజయవాడ నుంచి గరికపాటి సత్యనారాయణ గారు వచ్చారు, మనం కలవాలని. అదేంటో ఆయన తీసారండి డైరెక్ట్గా. ఆయన మెట్రికులేషన్లో క్లాస్మేట్స్, బెనారస్ యూనివర్సిటీలో మెట్రికులేషన్ రాశారు అన్నాడు గరికపాటి సత్యనారాయణ. ఆయన చెప్తూ చెప్పారన్నమాట, నీ దర్శనం అవుతుందో లేదో అనుకున్నాను నేను, నువ్వు చాలా బిజీగా ఉంటావని. అంటే వాళ్ళంతా అట్లాగే అంటారు, మన ఇద్దరం ఫ్రెండ్స్, మనకేముంది, అలా ఉండేవారు ఆయన మాస్టర్. వాళ్ళతో వాళ్ళ సమూహజీవులతోటి ఎక్కడా కూడా ఆయన పెద్ద యోగిని, ఆయనకి చాలామంది శిష్యులు ఉన్నారని ఎక్కడా కనిపించేది. అలాగే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, పొట్లపల్లి సీతారామరావు గారిని మా కాలేజీలో తెలుగు ఇచ్చారు, ఆయన వెలమన్నమాట. మాస్టర్ గారు అర్ధరాత్రి 12ంటికి కూడా హోమియో మందులు ఇచ్చేవారు. ఒకరోజు సాయంత్రం 6 దగ్గరికి మన్నాడు పొద్దున 6 వరకు మందులు ఇచ్చారు. ఎక్కడంటే సత్యాపురం శివాలయంలో. సరే ఆయన 12 o'clock వచ్చారు. వస్తే ఎవరు పోనీలా అయింది, మీరు వాడా వీలేకపోమన్నారు. సరే నేను కనిపించాను ఆయనకి, పురుషోత్తం ఏంటో ఎందుకు వచ్చారు మాస్టర్, మాకన్నా పెద్దవాడు మాస్టర్ తమకాలు పిల్లలు ఇంకే, నేను కృష్ణమాచార్యని కలుద్దామని వచ్చాను, ఏంటి నన్నేమి ఎవరు గౌడు హస్తదర్మం చేశారు, నన్నేం కలవనీయటం లేదు అంటే నేను చెప్తాను. సార్ నేను వెళ్ళి ఇక దగ్గరికి వెళ్ళి మాస్టర్ పట్టుకొని తెచ్చారు. అదేంటో ఆయన అక్కడ నుంచి వెళ్ళి తీసుకురా ఉన్నా. ఈ బయట ఉన్న వాళ్ళు కలబుచ్చుకొని కూర్చుంటారు కదా, వీళ్ళు ఏమన్నా ట్రాక్ మీరు పోవడానికి వెళ్ళేదన్నారు. మాస్టర్ రమ్మన్నారు. సరే ఆయన పోతే ఆయన అన్నాడు మాస్టర్తో, ఆయన కృష్ణమాచారి, నేను గంగలరావు దగ్గరికే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా పోయాను, నీ దగ్గరికి రామంటే నేను ఎవరు రానేయటం లేదు అంటే వాళ్ళంతా అంతే, వాళ్ళతో మనకి మనం ఫ్రెండ్స్ అన్నారు. మాస్టర్ గారు అలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. బయట వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళో నాకు తెలుసు, మీకు తెలుసుకోండి. బయట వాళ్ళతో ఆయనకి ఇష్టం లేకపోతే మాత్రం ఎడాబెడ వాయించి పరిచేవారు. ఒక రైల్వేలో చాలా పెద్ద ఉద్యోగి ఒక ఆయన మాస్టర్ హోమియో క్లాసులు చెబుతుంటే రైల్వే క్వార్టర్స్ దగ్గర ఆయన వచ్చారు. వచ్చి కూర్చొని ఆయన అప్పుడు క్లాస్లో ఉన్నారు. మాస్టర్ 6 నుంచి 8:30 వరకు క్లాస్ ఉంటుంది.
క్లాస్లో ఉండి తర్వాత అయిపోయిన తర్వాత 9కి నేను మీ గురించి గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎవరు వెయిట్ చేయమన్నారు? ఎవరు వెయిట్ చేయమన్నారు? ఆయన మన ఇదేంటి జిఎం అన్నమాట, జిఎం లెవెల్లో. అదేంటి నువ్వు గెలవడానికి మీరు మీ మందు కోసం నా దగ్గరికి వచ్చారు, నా కోసం రాలేదు. కాబట్టి నేను ఎప్పుడొస్తే అప్పుడు మీరు నా దగ్గర రావాల్సిందే, కానీ నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటిది కాదు. ఎందుకు వచ్చారు చెప్పండి అన్న. అంతే. అట్లాగే ఓసారి ఆయన భారతం శ్రీరామూర్తిని నాకు మినిస్టర్ ఉండేవాడు, పేరు విన్నాను, భారతం శ్రీరామూర్తి. ఆయన వైజాగ్లో మాస్టర్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు. వస్తే అందరూ అన్నారు, ఏంటి నేను కృష్ణమాచారి గారిని కలవడానికి వచ్చాను. సరే మాస్టర్ క్లాస్లో ఉన్నారు మాస్టర్. సరే మేము వెళ్ళి మాస్టర్ భారతం శ్రీరామూర్తి గారు మినిస్టర్ గారిని చెప్పారు, కూర్చోమని. అంతేగాని ఇచ్చారని పరిగెత్తు రాలే, కూర్చోమని అన్నారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను మీ గురించి గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారో నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చాను, ఎందుకు వచ్చారో చెప్పండి. ఒక పేషెంట్ ఉన్నాడు, మంది వాళ్ళు. పేషెంట్ వచ్చాడా అని. రాలేదు. పేషెంట్ రావచ్చనే మంది ఉంది. మినిస్టర్కి డైరెక్ట్గా అంటే, లేదండి మీరు మందిస్తే మేము హైదరాబాద్ పంపిస్తాం, మీరు కనుక ఏర్పాటు చేసుకుంటానంటే నేను మందిస్తాను, నెక్స్ట్ టైం మాత్రం మీరు ఇలా వస్తే రావడం లేదు, క్యాండిడేట్ తీసుకురావాల్సింది అని డైరెక్ట్గా భారతం శ్రీరామూర్తి గారికే చెప్పాడు. అలా మాస్టర్ చాలా నిర్మోహమాటంగా ఉండేవారు, అలా ఆప్యాయంగా ఉండేవాడితో ఆప్యాయంగానే ఉండేవారు. నేను ఒకసారి రాత్రి ఒక చిన్న కాగితం మీద రాసి పంపించాను, మాస్టర్ నువ్వు కలవాలనుకుంటున్నాను, పురుషోత్తాన్ని నమ్మన్నారు. ఏంటో నేనేం మినిస్టర్ నీకు ఇంటర్వ్యూ కావాలంటే నువ్వు తిన్నగా వచ్చి నన్ను అడగచ్చు కదా, ఎందుకు ఏం కావాలి, ఎందుకు వచ్చేవాళ్ళు. అక్కడే ఉన్నా నేను. కాకపోతే ఆయన మరి అందరూ వచ్చి కలుస్తుంటే నేను ఎప్పుడు పోతే నువ్వు ఎందుకు వచ్చావంటే నేనే అని, నీకెందుకు ఇంటర్వ్యూ, నువ్వు ఎప్పుడు కావాలంటే మాట్లాడచ్చు అని మాతో అంత చనువుగా ఉండేవారు. బయట వాళ్ళతో మాత్రం ఎవరితో కాంప్రమైజ్ అయ్యేవారు. ఒకసారి విశాఖపట్నం మున్సిపల్ చైర్మన్ వచ్చాడు, ఆయన పేరు ఏదో ఉంది గుర్తురాదు. మాస్టర్ గారు పొద్దున 6 దగ్గర నుంచి 1 గంట దాకా ముందు ఇచ్చారు. 12 ఆయన రోజులకి ప్రతి ఆదివారం నాడు సాయంత్రం 6 దగ్గర నుంచి పొద్దున 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 దాకా ఇచ్చేవారు. ఇస్తే సరే 12:30 అయింది, పాపం అయింది. సేపు అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వస్తారు కదా, వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఈయన స్పెషల్ కదా, మున్సిపల్ చైర్మన్ కదా, మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చారు, విశాఖపట్నం మున్సిపల్ చైర్మన్ రమణ మందుకు వచ్చాను. నేను పొద్దున 6 దగ్గర నుంచి 12:30 దాకా మందిస్తున్నాను, మీకు అప్పుడు తీరిక లేదు, ఇప్పుడు వచ్చారు, ఈసారికి మందిస్తున్నాను, నెక్స్ట్ టైం ఇలా వస్తే ఏమనుకున్నాను. అసలు కాంప్రమైజేషన్ అనేది లేనే లేదు ఎవరైనా. ఒక ఆయన అన్నాడు, మాస్టర్కి ఎన్టీ రామారావు సీనియర్. ఎన్టీ రామారావును మాస్టారు ఒకేసారి చదువుకున్నారు, మాస్టర్ సీనియర్ ఉన్నారు. మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు కదా, ఆయన దగ్గరికి పోతే మీకు 1 ఎకరం ఇస్తారు కదా. ఎన్టీ రామారావు దగ్గర నేను పోయేవాడిని బాకీలా, నా పని నేను చేసుకుంటాను, నాకు అక్కర్లేదు. ఆయన ఎవరి దగ్గర కాంప్రమైజ్ కానీ చేయడం కానీ జరగడం కానీ. ఓ రోజు, ఎందుకంటే మీకు ఈ ఇన్సిడెంట్స్ అని తెలియదు, చూడలేదు, మీరు వెళ్ళలేదు, అందుకని నేను చెబుతున్నాను.
ఓ రోజు మాస్టర్ గారు పురుషోత్తం ఖాళీగా ఉన్నావా అన్నారు. అంటే ఏంటి మాస్టర్ మనం పేషెంట్ చూడడానికి పోవాలి అన్నారు. సరే అని అప్పుడు నాకు సైకిల్ ఉండేది. మాస్టర్ గారిని సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్తే వాటర్లో అంత అప్లయన్స్ ఉంటుంది, ఎక్కడ కష్టం. నేను రుప్పుతూ సైకిల్ దొరుకుతుంటే మాస్టర్ నువ్వు పనికి నువ్వు లాభం లేదు, నువ్వు ముందు కూర్చొని నేను సైకిల్ దొరుకుతాను. ఆయన ఇంటి దగ్గర నేను సైకిల్ ముందు కూర్చోబెట్టి సైకిల్ తీసుకుంటాను. అలా ఆయన చాలా ఆత్మీయంగా ఉండేవారు. అందుకని 24 గంటలు ఆయన గురించి తలుచుకోకపోతే అసలు మాకు నిద్ర పట్టదు. పొద్దునైనా సాయంత్రం అయినా గురువుని ఆయన చెబితే మనం తలుచుకోవడం కాదు, మనం ఆయనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనం తలుచుకుంటాం. ఏమో ఈ గురుగారు ఏమన్నా అనుకుంటారేమో మనం సరిగా చెప్తే అనుకుంటే ఏం లాభం. అదే ఇంకోటి ఏంటంటే మా అనుభవంలో ఆయన ఎవరిని పిలవాలి, నువ్వురా యోగంలో చేరు అని కానీ ఎవరిని ఒక్కడిని పిలిచిన కేసు లేదు. అందరం ఆయన దగ్గర పోయినవాడమే. రావణప్రసాద్ కూడా అంతే. రావణప్రసాద్ నేను తీసుకొచ్చాను, వీళ్ళ కుటుంబాన్ని అంతా నేను తీసుకొచ్చాను. మాస్టర్ దగ్గర ఎవరు మేము ఇంట్రడ్యూస్ చేస్తే రావణప్రసాద్. అలా ఆయన ట్రైనింగ్ ఏంటంటే ఏ శిష్యుడిని పిలిచి నువ్వు రా నీకు ఇది చేస్తే మంచిది అని చెప్పిన కేసు అసలు లేనేది. వాళ్ళంతా వాడు పోయి ఆయన దగ్గర పోవడమే. కానీ అలాంటిది నన్ను మాత్రం ఆయన పిలిచారు. నన్ను మాత్రం నాకు కొంచెం మొహమాట, నేను ఎక్కువగా ఎవరి దగ్గరికి పోయే అలవాటు లేదు. అది నాకు నేను విషయం. మాస్టర్ గారి ఇల్లు నా ఇల్లు పక్కనే. మాకు మాస్టర్కి చాలా సంబంధం ఉండేది. ఎందుకంటే మా ఇంట్లో వంట చేస్తే వాళ్ళ ఇంట్లో తెచ్చిపోయారు, వాళ్ళ ఇంట్లో వంట చేస్తే అందులో ఏమంటే చాలా ఇష్టం. మాస్టర్ లక్ష్యం ఏం చేసిందో వాళ్ళ ఇంట్లో వెనకరా అని తీసుకుపోయారు. అంతేగాని మాస్టర్ గారితో చొరవగా వెళ్ళి మాట్లాడేంత ఇది నాకు లేదు. ఎందుకంటే గురువులు శిష్యులను ఎలా తీసుకెళ్తారో చూస్తారు. అలాంటిది ఆయన రోజు సాయంత్రం నేను కాలేజీకి వచ్చాను. నేను ఇప్పుడు ఎంఎస్సీ చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్. ఆయన రోజు సాయంత్రం పూట ఎల్లమ్మ తోట అది తిరిగేవాళ్ళు అన్నమాట. అక్కడ పేషెంట్స్ చూడడం, తర్వాత లెక్చర్స్ చెప్పడం అంతా అయ్యి రాత్రి 10ంటికి వచ్చేవాళ్ళు. నాకేం తెలియదు ఆయన ప్రోగ్రాం, నాకేం తెలియదు. సాయంత్రం 5:30 పురుషోత్తం గారు ఏం చేస్తున్నారు? ఏం లేదండి మా యూనివర్సిటీ నుంచి వచ్చాను, రాటి బయటికి పోయింది, చొక్కా వేసుకొని పోదాం. ఆ రోజు నుంచి ఆయన వెంబడి తిరగడం. అంటే గురువులు ఎవరిని ఎలా అట్రాక్ట్ చేస్తారో, లేకపోతే ఆయనకి నాకు ఇంత సంబంధం ఉండేదే కాదు. ఆయనంతటా ఆయన ఆ రోజు నుంచి ఆయనతో పాటు అంతా. అప్పుడు మా కేఎస్ శాస్త్రి కూడా అప్పుడు ఉండేవాడు, హోమియో బిజినెస్లో ఉన్నాడు కేఎస్ శాస్త్రి. తర్వాత ఆయన పోయినాడు, ఆయన రైల్వే ఆయన పేరు ఈయనకన్నా సీనియర్ ఏఎల్ఎన్ రావు. మేమంతా కలిసి ఉండేవాళ్ళం క్వార్టర్స్లో, రైల్వే క్వార్టర్స్లో. మాస్టర్ ఒక చోట భగవద్గీత చెప్పేవారు, భగవద్గీత చెప్పేవారు. అలా ఆయన వెంబడి తిరగడం. తర్వాత ఒకరోజు ఏమైందంటే రాత్రి 10 అయింది. అన్నీ చూసుకొని వస్తున్నాను. పురుషోత్తం నువ్వు ఇంటికి వెళ్ళాలి. అదేంటంటే మేస్టారు మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాలి కదా, మన వెళ్ళమంటారేంటి? నేను జ్ఞానాపురం వెళ్తున్నాను, నువ్వు రాలేవు అక్కడికి.
నువ్వు అన్నా. అదేంటి సార్ నేను వస్తాను. అది కాదు, వాళ్ళు ఒక తట్టు మాట్లాడుతుంటారు, ఒక తట్టు అంత గజిబిజి. జ్ఞానాపురం అంటే చాలా గలీజ్గా ఉంటుంది. అక్కడ ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళాను నేను. అక్కడ ఒక పేషెంట్ చూడడానికి వెళ్ళి తెల్లవాళ్ళు ఆ పేషెంట్ దగ్గర ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, వాడు ఏదైనా కాఫీ ఇచ్చారనుకో, నేనైతే ఎట్లా కూడా తాగుతాను. అందుకని ఆ కృష్ణుడు మనకి ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఈ కృష్ణుడు మేము చూసాము. అంత అనుబంధం అది మాస్టర్. ఆయన ప్రేమించే వాళ్ళని చాలా అలా ప్రేమించేవాళ్ళు. ఆయన ఒకసారి ఇక్కడ తిరుమలని వెంకటరత్నం గారని ఒక శానిటరీ స్టోర్ ఉంది, మా ఇంటి ఎదురుగానే ఉండేవాళ్ళు. ఆయన ఒకరోజు ఈయన బస్సు దిగితే ఏలూరు రోడ్లో కనిపించారు, బందర్ రోడ్లో కనిపించారు. నేను వేషాలు ఇక్కడ ఉన్నానన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, ఇక్కడ వస్తున్నానంటే రండి పోదమ్మా ఇంటికని తీసుకెళ్తే అప్పుడు వెంకటరత్నం గారు చెప్పారు, పురుషోత్తం గారికి మీరంటే చాలా ఇష్టం, మీరంటే ఆయన మనసులో ఉన్నారు, ఆయన తగ్గుమంది కలుసుకోరు. ఇది తెలియదు, పురుషోత్తం నా హృదయంలో ఉన్నాడు అని. ఆయనంతటా ఆయన అంత ఏదో నాకు మీరంతా ఇప్పుడు అవకాశం ఇచ్చారు మాస్టర్ గుర్తు మాట్లాడారు. కానీ 10 నిమిషాలు ప్రేయర్ అయిపోయిందా? ప్రేయర్ చేస్తామా? 10 నిమిషాలు ప్రేయర్ చేద్దాం. సైలెంట్ మాస్టర్ మాస్టర్ CVV నమస్కారం. మాస్టర్ MTA నమస్కారం. మదర్ CV నమస్కారం. గురుదేవ్ EK నమస్కారం. గురుదేవ్ MN నమస్కారం. గురుదేవ్ VPS నమస్కారం. మదర్ CK నమస్కారం. గురుదేవ్ KRK నమస్కారం. గురుదేవ్ AVS నమస్కారం. మాస్టర్స్ ఓన్ అడ్జస్ట్మెంట్స్. మాస్టర్స్ health adjustments. Masters blessings. Please, Master, make us fit to realize Brahman and attain independency in this life. Master, Namaskar. Close your eyes and observe for 15 minutes.
పెద్దలందరికీ నమస్కారం. అలాగే పూజ్యులు, పెద్దలు, ఆరాధ్యులు అయినటువంటి పురుషోత్తం గారికి నా మొట్టమొదటి పరిచయం వచ్చి బెంగళూరులో శాస్త్ర సాధక కార్యక్రమం జరిగినప్పుడు లోటస్ కాంగ్రిగేషన్ ఏమంటాము బెంగళూరులో పిలిచారు. లోటస్ కాంగ్రిగేషన్ బట్టి అక్కడ లోటస్ కాంగ్రిగేషన్లో గుర్తులేదు 7 కదా వచ్చావా? తెలుసు. సో సోదరులు జయకుమార్ గారు అప్పటికే పరిచయం అయింది. ఈ కార్యక్రమం ముందు మీరు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి మాకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వండి అని ఇచ్చారని చెప్పారు. బాబు మీరు చాలా పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని విషయంలో, అయినా మీరు పిలిచారు కాబట్టి వస్తానని చెప్పి బసవన గుడిలో బుల్ టెంపుల్ అని ఉంటుంది, ఆ టెంపుల్ ముందు అందరూ వాళ్ళు కలిశారు. అక్కడ వాళ్ళంతా ఏదో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం మనంతా కలిసి కార్యక్రమం డిస్కస్ చేస్తూ ఉంటే నేను కూడా వెళ్ళాను మీటింగ్. వాళ్ళు చక్కగా ప్లాన్ చేశారు. అడిగారు మీరు ఏమైనా సెషన్స్ ఇస్తారని చెప్పారు. ఏం లేదు బాబు, బాగా అన్నీ అరేంజ్ చేశారు. ఆ రోజు రమ్మన్నారు, కాంగ్రిగేషన్ రమ్మంటే మాస్టర్ గారి గురించి మీరు మాట్లాడలే అన్నారు. అరగంట సేపు నేను మాట్లాడాను. ఒకసారి పురుషోత్తం గారు ఉన్నారు, శాస్త్రి గారు ఉన్నారు, అన్ని కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కలిసి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా అవును, అదే చాలా మందిని పరిచయం చేయించారు నాకు అంత సో మాస్టర్ గారు అంటే నేను మాస్టర్ యోగానికి రాకముందు నుంచి నాకు మాస్టర్ గారు బాగా తెలుసు. ఎందుకంటే మా అన్నయ్య మాస్టర్ గారి శిష్యుడు, కొండారిలో కొండాచారి గారు ఉండేవారు. కొండాచారి శిష్యుడు మా అన్నయ్య, డాక్టర్ మూర్తి గారు అని మూర్తి. సరే మా అన్నయ్య దాదాపు 1984లోనే యోగా స్టార్ట్ చేశాడు. ఒకసారి 1987లో నేను బళ్ళారికి, నేను అప్పుడు బెంగళూరులో పనిచేసేవాడిని, బళ్ళారికి వెళ్ళాను. అంటే మా అక్కయ్య కూడా ఈ యోగంలో ఉండేది, సీతక్కయ్య అంటాం మేము. వాళ్ళిద్దరూ డ్రాప్ చేయాలి అంటే సరే నేను వస్తానని చెప్పి రాజయోగ కేంద్రం వరకు వెళ్ళాను, డ్రాప్ చేయడానికి వెళ్ళాను. వెళితే కొండాచారి గారు నాకు ఇంకోలాగా తెలుసు, ఎందుకంటే నేను బ్యాంక్ మేనేజర్కి పనిచేసాను కాబట్టి ఆయనకు పరిచయం ఉంది. వాళ్ళిద్దరూ ప్రేయర్ కానీ ఇలా లోపలికి వెళ్ళారు. కొండాచారి గారు అడిగాను, నాకు మీరు వస్తారా ఈ యోగానికి? నేను చెప్తా అంటే నాకు వద్దండి అన్న. ఎందుకు వద్దన్నా అంటే ఆర్థోడాక్సీ బ్రాహ్మిన్స్, మా అన్నయ్య ఏమో చొక్కా కూర్చొని సివి గారి ముందు కూర్చొనిస్తున్నాడు, వాడు ఏం చేయడు. ఇక నేనైనా ఉండకపోతే చిన్నవాడు తమ్ముడు ఎక్కడో నార్త్ ఇండియాలో ఉండేవాడు, నేనైనా దండ చేసేవాడిని, పూజలు అవన్నీ చేయాలి కదా, సంధ్యావందన పూజ అని చెప్పేసి నేను రాను సార్ అన్నాను. నాను మా అన్నయ్య వచ్చాడు కదా, అక్కయ్య వచ్చారు, నేను నాకు వద్దండి మా సివి. సరే మా ఇంట్లో ఫోటో ఉండేది, మేము వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడు మా సివి గారి ముందు ఫోటో రావాలి. ఎందుకంటే మా డైనింగ్ హాల్లో ఉండేది ఒక ఊళ్ళో సివి గారి ఫోటో మా అన్నయ్య పెట్టాడు. అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాడు, ఉదయం అయితే రాత్రి ఉంది, ఏ టైం వచ్చినా కూడా ప్రేయర్ చేసేవాడు, నిద్రపోడు. ఈరోజు కూడా అది అలవాటు చూసేవాళ్ళం మేము. సరే వేరే దీనిలో పాల్గొనేవాడు కదా. అప్పటికి నేను జగద్గురు పెట్టాను, అప్పుడే ఎంటర్ అయ్యాను నేను జగద్గురు పెట్టాను.
సో కొండాచారి చెప్పాను, వదిలేండి సార్ మాకు ఇది, మా అన్నయ్య అదే చేసి చాలా నాకు మాస్టర్ గారు అని. అక్కడ రాజయోగ అని ఒక పుస్తకం ఉండేది, స్వామి వివేకానంద రాసినటువంటి రాజయోగ పుస్తకం ఉండేది. వాళ్ళంతా లోపల కూర్చొని నమస్కారం మాస్టర్ అని చెప్పి వాళ్ళంతా ఏదో నేను ఒకటే బయట కూర్చోను, ఎందుకంటే అక్కయ్యని పెంచుకెళ్ళాలి అని చెప్పి కూర్చోను. అక్కడ పుస్తకం తీసాను, తీసి అక్కడ స్వామి వివేకానంద ఒక కొటేషన్, అంటే ఏదో ఒక గురువుని నమ్మి నిరంతరంగా ఆ మార్గాలు అంటే గమ్యం తప్పకుండా మనం చేరుతాము, మార్గాలన్నీ వేరే వేరేగా ఉన్నా కూడా గమ్యం ఒకటే ఉంటుందని వస్తుంది. చదివి మూసి పెట్టేశాను, నేనేం చేయలేను. కొండాచారి గారు బయటకు వచ్చాను, వచ్చి సార్ మీకు బహుశా ఆన్సర్ దొరికింది అనుకుంటాను అనగానే నవ్వాను నేను. అయితే మా అన్నయ్య వచ్చాడు అంతలో, ఏరా ఏం దొరికింది, తీస్తే మార్గాలు ఏదైనా కూడా గమ్యం ఒకటే వచ్చింది, అంటే రాజయోగం రాశారు అది చదివాను, బహుశా ఆయనకు తెలుసు. అలా మాస్టర్ గారి ఫోటో బయట చూస్తూ కేంద్రానికి వెళ్ళేది. తర్వాత నేను బాంబేకి వెళ్ళి పనిచేసేటప్పుడు నాకు వెనకాల బ్యాక్ ఏక్ అంతా వచ్చేసి అక్కడ పని చేయలేని పరిస్థితి వచ్చేటప్పుడు బళ్ళారికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చాను. అక్కడైతే ట్రైన్లో వెళ్ళే పనిలే, కార్లో వెళ్ళే పనిలే, స్కూటర్లో నడుచుకుని వెళ్ళిపోవచ్చుని వచ్చాను. బళ్ళారికి ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చిన తర్వాత మా మిస్సెస్ శైలజ వాళ్ళ నాన్న వచ్చి హోమియోపతి బాగా తెలుసు, సాంబశివుడు అని, ఆయన ఈ పోస్టల్ సూపరింటెండెంట్గా పనిచేశారు అంతలో. ఆయన వచ్చి డాక్టర్ చలపతి గారి శిష్యుడు. డాక్టర్ చలపతి అంటే చాలా ఫేమస్ హోమియోలో, మనకి మాస్టర్ ఈకే గారి ఇటువైపు ఎలా ఇంతే పాపులర్. అంటే ఆయన ఆధ్యాత్మికత గారి హోమియోపతి. సరే ఆయన దగ్గర పిలిచికెళ్ళారు, నీ బ్యాక్ ఏకి మందు ఇస్తారు ఒకసారి అడిగాను. వెళ్ళాము, ఆయన మాట్లాడాము, ఆయన ఏదో 2 మందులు ఇచ్చారు. ఎంత ఇచ్చారు, హోమియోపతి తెలిసి చిన్న ప్యాకెట్లు కట్టించారు. వీళ్ళు ఎంత పిసినారి, ఇదేంటి మంది ఇస్తున్నారు చిన్న 2 ప్యాకెట్లు అనే భావన వచ్చి, నాకు తెలియదు అంతమంది హోమియోపతి. సరే అయింది, తీసుకున్నాము. ఆయన పుస్తకం ఇచ్చారు మెటీరియల్గా, చదవండి అన్నారు, చదివాను. అది చాలా జరగదు. అలా హోమియోపతి మందు తీసుకున్నాను నేను పేషెంటే. తర్వాత బ్యాంకులో ఉన్నప్పుడు సర్కులర్ వచ్చింది, వర్క్ టీచర్ అడ్రస్ కండక్ట్స్ ఫ్రీ ఫస్ట్ ఎయిడ్ హోమియోపతి క్లాసెస్. ఆ పేపర్ మాకు ఎప్పుడు వచ్చేదంట, అది వీళ్ళు మనవాళ్ళు చూసేసి డస్ట్బిన్ వేసేవాడు ఎప్పుడు. సరే ఆ రోజు నాకు చూపించారు, నేను చూసాను, అరే హోమియోపతి కదా నేను మందు తీసుకున్నాను, ఎక్కడ చెప్తారు కనుక్కుంటే ఏదో వర్క్ టీచర్ అడ్రస్ అంటారు. సరేలే అని అన్నాను. వెళదామందని మా కొలీగ్స్ అంతా కలిసి అందరూ క్లాసుకి వెళ్ళాం. క్లాసుకి వెళ్తే బోర్డు మీద ఈకే సివివి ఎంఏ అని రాశారు, పైన అంతా రాశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నారు సివివి అని అనుకున్నాను అని ఇంటికి వెళ్ళాను. మా అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య అక్కడ కూడా సివివి అనేది ఈకే ఎంఏ అని ఉందంటే మా అన్నయ్య చెప్పాడు, ఇది వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని జగద్గురు పెట్టామని, ఈకే గారు కూడా సివివి గారు అయితే ఫాలో చేస్తారు, అయితే ఆయన అన్ని పూజలు అన్నీ చేస్తూ మార్గాన్ని చేస్తారు అని చెప్పారు. అలా సివి గారి లెటర్స్ అంటే ఈకే గారి జీవితంలో ఎట్లా సివి గారి లెటర్ 2 చూశారో 5 ఏళ్ళప్పుడే, అట్లాగే నేను కూడా లెటర్లో చూశాను. అప్పటి నుంచి హోమియో క్లాసు 2 క్లాసులు అటెండ్ అయిన తర్వాత మా గురుగారు రామకృష్ణ శాస్త్రి గారు అని గుంటూరు అతను, మా సీకే గారి దగ్గర 8 ఏళ్ళు వయసు నుంచి పెరిగినటువంటి ఆయన చెప్పారు, మీరు క్లాసులు తీసుకోండి తరగతులు అంటే. నేను చెప్పాను, నాకేం తెలియదు హోమియోపతి ఎలా తీసుకుంటాను, ఎందుకో మీరు తీసుకుంటారని నాకు అనిపిస్తుంది, గురుగారు నాకు చెప్పారు, ఇలా అనిపిస్తుంది చెప్పాను. మాట్లాడడానికి ఇబ్బంది లేదు, ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ 4 మాట్లాడుతుంటాను, బట్ అయితే సబ్జెక్టే తెలియదు కదండి. అలా మీకు 2 పుస్తకాలు ఇస్తాను, బాగా చదువుకొని 1 గంట సేపు చెప్పండి చూద్దాం. సరే నేను ఉంటానండి అన్నాను. అదే వెళ్ళాను, క్లాస్కి వెళ్ళాను. నాకు ఎవరికి అమంతరం కూడా సరిగ్గా వచ్చారు కదా, కష్టపడి ఓం అన్నాను, అందరూ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళతో కలిపేసి కథలు మాత్రం అలా అలా అనేసి చెప్పేశాను అంటారు అందరూ. క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిన తర్వాత 10 నిమిషాల పాటు క్వశ్చన్ ఆన్సర్స్ అడగాలి. ఎన్ని క్వశ్చన్స్ ప్లీజ్. వాళ్ళు అడిగాను అనుకోండి, వాళ్ళు ఏదైనా ప్రశ్న నాకు ఆన్సర్ తెలియదు కదా, నాకు ఏం తెలియదు, అదొక సబ్జెక్ట్. నేను ప్రిపేర్ అయిన బెల్లడాన్ అనే డ్రగ్ తప్ప నాకు ముందు తెలియదు, వెనకలా తెలియదు, అదొకటే ప్రిపేర్ అయినాను. సరే క్వశ్చన్లు అడిగారు, ఎందుకంటే అడగాలి, పద్ధతి పెట్టాడు ఆయన రామకృష్ణ శాస్త్రి. నేను అది మార్చే ఇది లేకుండా చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను, లేదంటే ఆయన అడిగి చెప్తాను నేను క్లాస్, నేను ఫస్ట్ టైం తీసుకోండి చెప్పాను. ప్రశ్నలు వేసారు, అది అదృష్టవశాత్తు ఆ క్లాస్ స్టార్ట్ కాకే ముందు, అంటే హానెస్ట్గా చెప్తాను, ఫస్ట్ టైం
ఈ మాస్టర్ ఈకేనని ఎవరన్నా ఉంటే ఆయన కొంచెం నాకు హెల్ప్ చేయ బాబు, ఈ అగ్ని పరీక్ష పెట్టాడు నాకు ఈయన. ఇక్కడ క్లాసుకి రాలేదు రామకృష్ణ శాస్త్రి గారు, ఆయన వస్తానన్నాడు. ఆ ధైర్యంతో వచ్చేసాను, రాలేదు. నేను ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా దండం పెట్టి నీకే గారి అదే క్లాస్లో. అంతకుముందు వీళ్ళు ఈకే అని ఏదో అన్ని లెటర్లు రాసుకుంటారు వీళ్ళు, అలాగే అనుకున్నామండి ఏదో అన్ని ఎంతమంది పెట్టుకుంటున్నారని. సో ఆ రోజు దండం పెట్టాను గురువు గారికి, బాబు మీరు మహానుభావుడు అంటారు, ఓవిభూతి నువ్వు ఎందుకు చెప్పించావు కాబట్టి నువ్వు నాకు ఈరోజు చూసి నాకు సాయం చేయాలి. సో సుసూత్రంగా క్లాస్ అయింది. క్లాసెస్లో అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసిన తర్వాత బయటకు వచ్చాను. అక్కడ సహనాభావతో అన్ని చెప్పాలి. లాస్ట్గా నాకు అంత బాగా వచ్చే కాదు అంటే టెన్షన్లో దెబ్బ వచ్చేస్తాను. కళ్ళు మూసుకొని చెప్పి బయటకు అయినా బయట కూర్చున్నాను అలా రామకృష్ణ. ఏం సార్ ఇలా చేశాను, ఎందుకంటే ఆయన కూడా బ్యాంక్ సిండికేట్ బ్యాంక్, నేను ఐఓబి. ఏం సార్ ఇలా చేస్తున్నారు, నేను ఉంటే మీరు చెప్పలేరండి అందుకే బయట కూర్చొని నేను విన్నాను, చాలా చక్కగా చెప్పారు. అంటే అదే సార్ అన్ని క్వశ్చన్లు అడుగుతారు, నాకు తెలియదు నిన్ను అడుగుతారు అని వచ్చాడు. కానీ అడిగిన వాళ్ళందరూ సీనియర్ బ్యాచ్ వాళ్ళు, వాళ్ళు నేను చెప్పి పంపించాను బాగా అడిగిన క్వశ్చన్. అది జరిగినటువంటి సరే క్లాస్ అయిపోయింది. సో క్లాస్ వచ్చిన తర్వాత ఒక ఇబ్బంది ఉంటుంది అక్కడ క్లాస్, ఏదైనా వేదిక ఎక్కి మనం మాట్లాడితే బాధ్యత పెరుగుతుంది. సో నేను ఆ వేదిక ఎక్కి మాట్లాడేస్తాను కదా ప్రకృతి గురించి. బయటికి రాగానే మందులు అడిగారు, అందరూ స్టూడెంట్సే కదా, వాళ్ళు వచ్చాడు సార్ నీ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పాడు. నాకేమో తెలిసిండే కదా, వెళ్ళడం తప్ప ఏమీ తెలియదు. ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో మందులు అడిగారు. మళ్ళీ మందులు అడిగితే మనకోటి ప్లాసిబో అని చెప్పించాడు రామకృష్ణ. ప్లాసిబో నేను చెప్పాను, అయ్యా నేను నెక్స్ట్ వీక్ మీకు అంతా కేసు స్టడీ చేస్తాను, ఇప్పటికి తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నాకు పరీక్ష రాత్రి వెళ్ళి అప్పట్లో నేను బ్యాంకులో సరే చదవడం రాత్రి కూర్చొని అంతా చదివేది. నెక్స్ట్ ఎందుకంటే వారానికి 2 క్లాసులు వెళ్ళి మంది ఇచ్చేవాడు. అదృష్టం అని చెప్పిన దురదృష్టవశాత్తు వాడు బాగా అయిపోయిందంటే వాడు మళ్ళీ గుంపులు. అమ్మాయి అది ఎలా అంటే అది మనం తప్పించుకుందామంటే పట్టుకొనేసింది. అలా అయిపోయి హోమియో మందులు ఇవ్వాల్సి వచ్చింది. సరే హోమియో మందులు ఇచ్చాను, మందులు స్టార్ట్. తర్వాత ఒక రోజు అని చెప్పారు మనం మంత్లీ హోమం చేస్తాం కదా, నేను కొద్దిగా లేట్ అవుతుంది చూసి మీరు చేస్తూ ఉండండి వచ్చేస్తాను. సార్ ఇవన్నీ మాకు పెట్టొద్దండి, నాకు చాలా బిజీ బ్యాంకులో, ఎంత అంటే ఇంకొకసారి చేయండి వచ్చేస్తాను నేను. అప్పుడు గుంటకలు పెట్టేస్తాను. వచ్చేది లేట్ అయింది, హోమం చేశాను. అంటే మంత్రాలని నేర్చుకొని ఆయన చూసి నేర్చుకోండి. హోమం అంతా చేసిన తర్వాత మీరు ఏదైనా ప్రవచనం ఇవ్వాలన్నారు. హోమం తర్వాత 15 నిమిషాలు మాట్లాడేవారు, మంచి విషయం. అంటే మాట్లాడడం పెద్ద కష్టం కాదు కానీ సరే ఒక మంచి 4 విషయాలు చెప్పు. కానీ అందరికీ నచ్చింది నేను చెప్పిన విషయం. వాళ్ళు వెళ్ళి చెప్పారు రామకృష్ణ బాగా చెప్పారు సార్, ఎంత బాగా చెప్పారు, హోమం కాకపోయారు. తర్వాత ఏమైందంటే వాళ్ళు హోమం పూజలు చేయాల్సి వచ్చింది, హోమం చేయాలి. అదే అంతా ఒక స్థితికి వచ్చినప్పుడు రామకృష్ణ శాస్త్రికి బిజాపూర్ ట్రాన్స్ఫర్, చాలా దూరం, దాదాపు 8-10 గంటలు ట్రావెల్ చేస్తే కానీ చాలా ట్రస్ట్ చూసుకోవడం అదంతా స్టార్ట్. తర్వాత ఇవన్నీ జగద్గురు పీఠమ్మ మాస్టర్ గారు, భారతి కుమార్ గారు అన్నీ తెలుసుకొని ఆయన పుస్తకాలు ఒక లెవెల్కి వచ్చేటానికి నాకు రాసి వస్తుంది. నేను మైసూర్కి వేసాను. మైసూర్కి వెళ్ళినప్పుడు సాయంకాలం నేను ఆడ కూర్చొని ప్రేయర్ చేస్తాను. ఆ పాటికి సివి గారు బాగా ఎక్కారు మాకు కూడా. మాస్టర్ గారు ఆయన పట్టుకోను. సరే అక్కడ ప్రేయర్ చేస్తుంటే 3 పిల్లలు వచ్చారు, కాలేజీలో చదివే పిల్లలు. అదే ఇంటి తాళం ఇవ్వడానికి వచ్చారు. మీరు కొత్తగా వెళ్ళారు మైసూర్కి ఇస్తే రాండి, మీరు ఏ ఊరు సార్ నాది బళ్ళారి అంటే మీదంటే బళ్ళారి అన్నారు. సార్ రాండి అన్న. మరుసటి రోజే మా మ్యారేజ్ డే ఉండదు, చిన్నపిల్లలు కదా అని మా ఇంటికి భోజనానికి రండి, సాయంకాలం అందరూ ప్రేయర్ చేసుకుని మేము చేయొచ్చా సార్ ఈ ప్రేయర్ అన్నారు. నేను మీలాగా అడిగి వచ్చినట్టు రాండి కూర్చొని. సరే ఆ 3 కూర్చోబెట్టి ఓం మాస్టర్ సివి నమస్కారం అన్న పిల్లలంతా చేశారు. సో అలా జగద్గురు పీఠంలో మైసూరు కేంద్రంలో ఇండిపెండెంట్గా చేయాల్సి వచ్చింది. మొట్టమొదటి గురు పూజ చేసినప్పుడు దాదాపు 380 మంది వచ్చేసారు. అలాగే అది పెరుగుతూ వరకు 1500 మెంబర్స్కి అయింది. అలాగే రోజు పేషెంట్లు కూడా 100, 140, 150, 180 దాకా వెళ్ళేవారు. ఎవరిడే 5 రోజులు చూసేవాడు, వచ్చేవారు. అలాగే ప్రతి ఆదివారం మళ్ళీ సాటర్డేస్ కూడా అన్ని చోట్ల పిలిచేవారు. ఏదో లెక్చర్స్ అంటే జనరల్ లెక్చర్స్ ఉండేది, పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ అలాంటి. ఒకసారి గురు పూజలకు వెళ్ళాను. అది 14వ తారీఖు ఉదయం
మాస్టర్ పార్వతి కుమార్ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం మేమంతా. వెళ్ళి ఆయన అలా కూర్చుంటే దండం పెట్టినప్పుడు ఏం చేసి ఉత్త హోమియోపతేనా అని అడిగారు. ఎందుకంటే నాకు చాలా పిచ్చి అప్పట్లో, ఎందుకంటే బాగా ఎక్కేసింది హోమియోపతి. ఎక్కడ చూసినా పుస్తకాలు, ఏ హోమియోపతి విద్యార్థి కొనడు పుస్తకాలు అన్ని కొనేసాను నేను. పుస్తకాలు కొనేది చదివేది, ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి హోమియో అంటే ఇంక సర్వస్వం, అదే ఇంకేదీ లేదు. చెప్పాలంటే అప్పుడు కూడా మాస్టర్ గారు నెక్స్ట్ ఫస్ట్ హోమియోపతి, అలా ఉండేది పరిస్థితి. ఆ రోజు ఆయన కాలేజీ దండం పెట్టు కానీ ఏం చేసి ఉత్త హోమియోపతేనా అన్నారు. అంటే ఏం చెప్పాలో తెలియదు, ఊరికే నవ్వి ఊరికే కూర్చోను. దాని ఇంటికి వచ్చానండి మైసూరుకు. రాగానే ఒక 98 ఏళ్ల ముసలాయన ఒక మా ఇంటికి వచ్చాడు. 98 ఏళ్ళు ఆయన ముసలాయన. మా ఇంటి వెనకాల ఒక టెంపుల్కి ఆయన ఓనర్. ఆయన వచ్చాడు, వచ్చేసి నువ్వేనా జోషి అన్నాడు. అంటే పెద్దాను కదా, సింగులర్గా నువ్వేనా జోషి? అవునండి రాండి కూర్చోండి అన్నాడు. నువ్వు అదేదో హోమియోపతి బాగా చెప్తా ఉంటావు కదా, మా టెంపుల్లో ప్రోగ్రామ్స్ ఉంది, వచ్చి నువ్వు స్పిరిచువల్ లెక్చర్ ఇవ్వన్నాడు. అంటే నేను స్పిరిచువల్ లెక్చర్ ఎప్పుడు ఇవ్వలేదండి, నాకు అంత పెద్ద ఇది టచ్ లేదంటే వచ్చి ఇవ్వు ఏం పర్వాలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంకాలం ప్రవచనం ఫిక్స్ అయింది, ఆధ్యాత్మిక ప్రవచనం పెట్టారు. ఫస్ట్ టైం నేను ఆధ్యాత్మిక ప్రవచనం, పుస్తకాలు చదివాను కానీ ప్రవచనం ఇప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు. శంకర నారాయణ టెంపుల్, గాయత్రి టిఫిన్ రూమ్స్ అని చాలా ఫేమస్ మైసూర్లో. దాన్ని నేను మా ఆడ చిన్నపిల్లలు వెళ్తున్నాను అప్పుడు. వాళ్ళిద్దరు 4 వెళ్ళాము, పిలిచారు కదా. వాళ్ళది అది సంవత్సరంలో జరిగేటట్టు చాలా పెద్ద కార్యక్రమం. ఒకవైపు ఘనపాటిలు అందరూ కలిసి పెద్దగా హోమం చేస్తున్నారు, చాలా పెద్ద హోమం జరుగుతుంది. మైసూరులో చాలా ప్రకాండ పండితులు ఉన్నారు, వేదాలు తెలిసి, వాళ్ళందరూ చేస్తున్నారు. దాన్ని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి అంటారు. వాళ్ళందరూ జోరుగా మంత్రాలు చెప్తున్నారు, నేనేం మాట నాకు అర్థం కాదు. సరే ఆఖరికి జనం ఉన్నారా ఎవరంటే ఎవరు లేరు, నేను మా ఆడ ఎదురుకుండా పిల్లలు 4 అన్నామండి, అతిశక్తి కాదు 4. నేను ఎదురుగా వాళ్ళు హోమాలు చేస్తున్నారు, అంతా గొలగొలు. సరే ఏం చేయాలి తెలియదు, అంటే పరీక్ష నాన్న ఆధ్యాత్మిక గురించి జీవితంలో పరిచయం మాట్లాడుతుంది. అది వాళ్ళే ఇచ్చారు సబ్జెక్ట్, ఆధ్యాత్మికతే మత్తు ఆరోగ్యాన్ని కన్నంలో ఇచ్చారు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే ఆరోగ్యాన్ని ఎలా పొందుకోవచ్చు అనే సబ్జెక్ట్ మాట్లాడడానికి హోమియోపతి కదా అని పెట్టాడు. స్టార్ట్ చేసి 4 ఉన్నారు. ఇంకప్పుడు మాస్టర్ గారు దండం పెడతారు, సిఏ గారు ఇది పరీక్షనా లేదా ఎందుకు ఇలా పెడుతున్నా, కళ్ళు మూసుకొని ఒకసారి జోరుగా మాస్టర్స్ మనసులో అనుకొని మనం ఎంతో కళ్ళు తీస్తేనే హాల్ నిండింది. ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఇచ్చిన మైకుకు బయట స్పీకర్ ఉంటుందంట, అది కాలనీ చాలా దగ్గరగా ఉంటుంది కాలనీ. వాళ్ళందరూ ఏమంటే మన ఓంకారం చెప్పిన తర్వాత వస్తారంట, మనకు తెలియదు. సో ఓంకారం చెప్పగానే అందరూ వచ్చారు. సో అలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేయాల్సి వచ్చింది. అది అయిన తర్వాత చాలా టెంపుల్స్ తెలిసింది, చాలా కేంద్రాలు. అలా 4 ఏళ్ల పాటు నిరంతరంగా సాటర్డే సండే అన్ని చెప్పాల్సి వచ్చింది. సో అలా మాస్టర్ శ్రీ గారు నా జీవితంలో అలా ఇచ్చారు. అంటే వద్దన్నాను, అది చెప్పడం నాకు వద్దండి మాస్టర్ శ్రీ గారు అన్నాను. ఆయన బ్రహ్మరాక్షిలాగా పడుకున్నాడు. ఇప్పుడు 32 ఏళ్ళు అయింది. పగలు రాత్రి ఏమంటారు నిరంతరం, ఆయన ఏముండదు. అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టారు. అందుకే నేను తమాషా చెప్తుంటాను, మన ఇష్టం కాదు కదా, మన ఇష్టం కాదు. పాతకాలంలో దేవానంద సినిమా అనేది గైడ్ అని ఒక సినిమా ఉంటుంది, ఆర్కే నారాయణ రాసిన నవల ఆధారితంగా. దానిలో వాడిని స్వామి చేసేస్తారు, వాడు దొంగ, వాడు లాంటి పోయి చేసి వాడే పెద్ద స్వామి అయిపోతాడు. వాడు డైలాగ్ చెప్తాడు హిందీలో, నాకు హిందీ చదివేవాడు కానీ దానిలో వాడు చెప్తా అంటే నేను స్వామి కాదు, నన్ను స్వామి చేసినాడు. అలాగే నేను కూడా అంతే, నాకు ఇది ఏది వద్దు అనుకున్నప్పుడు చేశారు. 2006లో అనుకుంటా యోగానంద నా దగ్గర వచ్చారు. 2005లో వచ్చి మనమే ప్రేయర్ చేసుకుంటా కూర్చున్నాడు. అందరితో పాటు వస్తారు కదా. వచ్చిన తర్వాత ఈయన ఎందుకు వదిలిపెట్టింది, మాస్టర్ నమస్కారం, నన్ను మీ శిష్యుడిని చేసుకున్నాను. నేను మాస్టర్ శిష్యుడిని, నాకు శిష్యులు అవ్వలేదు, మీరు కావాలంటే ఆయన చేయను. అలా ఆయన వచ్చాడు. అంతేగాని నేను లాక్కరాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కూడా నేను లాక్కొచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళు అయిపోయింది. మార్గమే అట్లా. అంతే మీరు అన్నట్టు మాస్టర్ గారు ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు. మాకు మాస్టర్ గారు మంత్రం చెప్పినప్పుడు మాస్టర్ శ్రీ నమస్కారం అని చెప్పారు.
నేను అనుకున్నాను ఈ ఇంగ్లీష్ పక్కన మనం ఎందుకు పడుతుంటాను. కాకపోతే ఆయన మీద ఉన్న నమ్మకంతో గురువు గారు చెప్పారు అంటే కావాలని అట్లా నమ్మానే కానీ నాకు శ్రీవి గారు ఎవరో తెలుసు కానీ అన్నాను. తర్వాత మా ఫ్రెండ్ వచ్చారు, ఆయన బాగా భారత భాగవతాలు రామాయణాలు చదువుతున్నారు. పీకే గారికి మంచి శిష్యుడు హరివిఠల్ గారు. ఇంకొక వాడు వచ్చి మా మాస్టర్ గారి ఫోటో చిన్నది నాకు పీకే గారు ఇచ్చారు, చిన్న ఫోటో. మా ఇంట్లో ఒక మూల ఆ ఫోటో ఉండేది. వాడు వచ్చి ఏదో ఎగ్జామినేషన్ డ్యూటీ మీద వచ్చి వైజాగ్ మాస్టర్ గారి ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం. వచ్చి చూశాడు, చూసి ఎవరా ఇట్లాగే మాస్టర్ శ్రీవి అంటాడు. ఆయన భగవద్గీత మీద ఏం చెప్పాడు, గాయత్రి మీద ఏం చెప్పాడు అవన్నీ అవలేదు. నేను ఆయన గురువు కింద నమ్ముతున్నాను, మీకు ఇష్టం. అలాంటి క్వశ్చన్లు వేసిన వాడు చివరికి మాస్టర్ గారికి ఈకే గారు వెంబడి తిరిగాడు. స్కూటర్ మీద మాస్టర్ గారు చాలాసార్లు అలా తిరిగేవాడు. తర్వాత నాతో చెప్పాడు, నాకు మాస్టర్ గారు చెప్పించారు. ఏ మాస్టర్ గారు? అదేంట్రా శ్రీవి గారు నిన్ను ఎప్పుడు పట్టుకున్నాడు కాబట్టి ఆయన మొన్న పట్టుకోవాల్సిందే. కానీ అక్కడికి కిషోరన్యాయం, మార్జాల కిషోరన్యాయంలో మార్జాల కిషోరన్యాయమే కానీ అక్కడ కిషోరన్యాయం లేదు. దీంట్లో ఆయన పట్టుకోలేదు. వీళ్ళింట్లో కూడా అంతే. మాస్టర్ గారు ఒంగోలు వచ్చారు. ఒంగోలు వచ్చి అక్కడ ఏదో ఉపన్యాసం ఉంటే వచ్చారు. వెళ్ళాము బాగా నాకు మేనతకు పిలిచేవాడు. అయితే సరే పురుషోత్తం మాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి తీసుకున్నాను. నేను అక్కడ చెప్పాలని నేను చెప్పలేదు, ఆయన తీసుకురా అయితే చెప్పేస్తున్నాను లేదు. ఓ మాట చెప్తాను, ఒక 5 నిమిషాలు వచ్చి మీ ఇంట్లో కూర్చొనేట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. సరే ఆయన నేను పోయే దొంగలో వీళ్ళు మాస్టర్ గారు ఆయన ముగించుకొని మళ్ళీ ఆయన వీళ్ళు అన్నమాట. అంటే మా ఇంటి పక్కన అంటే సరే అని మాస్టర్ మా అత్తయ్య ఉంది వాళ్ళ ఇంటికి నాకు ఏమి పోగా ఉండదు. నాకు పోయి 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కూర్చుంటా, అంతకన్నా కూర్చోదు. ఆ ఇంట్లో 2 గంటలు కూర్చుంటాడు. 3 గంటలు. ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తారు అనేది మనం చెప్పలేదు. అలా వాళ్ళ కుటుంబం అంతా మాస్టర్ చెప్తాడ. ఫోటో ఇచ్చి ఈ ఫోటో ముందు నాకు చెప్పుకో, నాకు తెలుస్తుంది. నమ్మకం లేకపోతే ఉత్తరం రాసుకో. ఈ రోజు నుంచి మీ అందరి బాధ్యత నాది. ఈ రోజు కదే ఈవెంట్ టుడే. అలాగే వీళ్ళ అక్క మ్యారేజ్ కాలేదు. సరే నాతో మా అత్తయ్య అన్నది నాకు కొంచెం 4 నిమిషాలు ఆశయాత్ర ఇంటర్వ్యూ కూర్చోండి. నేను పోయి చెప్పాను, నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా ఉంటే నన్ను అడగమంది, నేను మాట్లాడతాను. సరే ఆయన అట్లా పోతున్నారు. ఏమన్నా మరి ఇంకో 1 నిమిషం మాట్లాడాలి, మా అమ్మాయి పెళ్ళి రేపు డిసెంబర్లో అవుతుంది కాబట్టి నేను చేస్తాను. ఇంకా అసలు మళ్ళీ ఇంకో మాట లేదు, ఇంకో మాట లేదంతే. ఆయనకి ఇష్టమైతే గంటలు మాట్లాడేవారు. ఆయనకి ఇష్టం కాకపోతే ఇంకా మళ్ళీ మాట్లాడే ప్రసక్తి లేదు. ఆయన ప్రోగ్రాం అయింది, అంతేగాని మొహమాటం కానీ వీటితో మాట్లాడిపోతే ఏమన్నా అనుకుంటాడేమో కానీ ఏమీ లేదు. అలా ఆయన యుగ పురుషుడు. ఈ యుగానికి మాస్టర్ ఈకే గారంటే ఒక యుగ పురుషుడు. ఎంతమందిని మార్చారు, కొన్ని కోట్ల మంది మార్చారు. అసలు దేవుడు అంటే దండం పెట్టిన వాళ్ళు కూడా కృష్ణస్వామి అన్నాడు, పక్కా నక్సలైట్. ఆ పక్కా నక్సలైట్ ని మాస్టర్ యోగంలో తీసుకొచ్చారు.
తేజస్సు రాదు నక్సలైట్ వీళ్ళంతా అలాంటి వాళ్ళు మాస్ గారి శిష్యులు అయినారంటే మేమందరం అవడం పెద్ద విశేషం కాదు. మాకేదో అప్పటికి ఏదో దండాలు పెట్టడం, గాయత్రి మంత్రం ఏదో చూపడం, వాళ్ళకి అసలు ఏం లేవు. వాళ్ళ కోపం, మాస్టర్ కోపం వచ్చిన వాళ్ళకి లెక్కేసేవాడు. ఆయన కోపం వస్తే వచ్చింది 2 రోజులు. మేమైతే అయ్యో మాస్టర్ కోపం వచ్చింది అని అనుకునేవాడు. వాళ్ళకి అసలు అదేమీ లేదు. అంతే మరి వాళ్ళ ఇది కదా. అలాగే ఇక్కడ మాకు ఎల్రామారావు తెలిసే ఉన్నాడు, మాస్టర్ గారి యోగా సెంటర్ ఉంది ఎల్రామారావు. ఆయన అంతే పక్కా నక్సలైట్. అంటే ఎవరు వస్తారు ఎవరు రారు, వాళ్ళు మనం స్వీకరిస్తే రావాలి. మాస్టర్ కూడా అంతే కదా. టీవీ గారు స్వీకరించారు మాస్టర్. ఆయనే మాస్టర్ గారి దగ్గర పోలే. ఏదో రోజు వెళ్ళాడు, ఒక లైక్ హెడ్ మాస్టర్ గారి ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉందంటే పోయారు. ఆయన పోయి కూర్చున్నప్పటికీ మాస్టర్ గారి ఫోటో కనిపించింది. సరే ప్రేయర్ చేసుకుందాం అన్నాడు హెడ్ మాస్టర్ గారు. సరే చేసుకున్నారు. మరి నేను కూడా చేయాలనుకుంటున్నాను అన్నారు. దాన్ని ఏమో నీకు నేను ఫోటో పంపిస్తాను. వెంకటేశ్వర నారాయణ ఏరుండేవాడు. వాళ్ళు ఆయన పేరు చెప్పగానే ఒక ఫోటో పంపించారు. ఆ ఫోటో పెట్టుకుని ఆ తర్వాత ఆయన మరి అయినారు. అంతేగాని అప్పటికి ఈకే గారికి ఈ వరాళ్ళంతా తిరుగుతారని కానీ, ఇంతమంది శిష్యులు వస్తారని కానీ ఆయనకి ఏమీ లేదు. 1965లో మేమందరం కలిసి శ్రీశోర్కి వెళ్ళేవాడు. అప్పుడు డిఎల్ఎన్ శాస్త్రి మేమందరం కలిసి అంటే ఇప్పుడు మాస్టర్ గారు ఎవరు చెప్తుంటారు. ఈ చెబుతూ రోజు ఏమన్నారంటే మాకు పెద్ద సామ్రాజ్యం ఉంది. నేను మీరేమనుకోకపోతే చెబుతున్నాను, ఏదో పెద్దమని మాట్లాడుతున్నాను. అంటే ఆయన ఏంటి సామ్రాజ్యం ఏంటి వ్యవహారం ఏంటి అంటే మహాపురుషుడు యొక్క వాక్కు ఎంత బలంగా ఉంటుందో చెప్తుంది. ఆయన మాటకు ప్రాణం సత్యం అంటారు. అలాంటి వర్డ్ అన్నమాట. తర్వాత మరి అంతే ఇది కదా మరి మహాసామ్రాజ్యం ఇంటర్నేషనల్. మరి ఈకే గారికి తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేదు. ఎవరు తెలియని వాళ్ళు లేరు కదా. మొత్తం అసలు ఆయన వెళ్తారని ఎవరు అనుకున్నది. ఆల్బర్ట్ సెన్సీ వచ్చి పిలిస్తే మాస్టర్ గారు వెళ్ళారు. మీరు వచ్చి మాకు 3 నెలలు ఇచ్చేసేమంటే అప్పుడు వెళ్ళారు మాస్టర్. అదైనా నేను అక్కడ ఉండను, 3 నెలలు అయిన తర్వాత వచ్చేస్తాను, మీకు ఇష్టమైతే వస్తారా తెలియదు. లేదు మీరు అట్లాగైనా 2-3 నెలలు అంటే ఆ 3 నెలలు అలా అయ్యేటప్పటికి యూనివర్సిటీ వాళ్ళు మీరు అట్లా పోతే లాభం లేదన్నారు. అప్పుడు యూనివర్సిటీ లెక్చరర్ రిజైన్ చేశారు మాస్టర్. అంతకుముందు అప్పుడు యూనివర్సిటీలో లెక్చరర్గా ఉండేవారు. అక్కయ్య గారు కూడా చాలా ఇదనిపించింది. ఇదేంటి రిజైన్ చేస్తానన్నా మనం ఎట్లాగో ఏంటి మామూలు కామన్ మ్యాన్ ఆలోచన అదే కదా. ఆమెకి మాస్టర్ గారి యొక్క విశ్వరూపం ఏం తెలుస్తుంది. నాతో కూడా కూర్చోతాం. వచ్చే పెన్షన్లు పిఎఫ్లు ఇవన్నీ ఏం ఆలోచించకుండా హిందూ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ రిజైన్ చేస్తానంటే మాస్టర్ గురించి నేను చెప్పలేము, మాకు తెలియదు. ఆయన ఎందుకు రిజైన్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. అంతేగాని మళ్ళీ తర్వాత నేను ఎట్లా బతుకుతానా నాకేమిటా. ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి కానీ ఆయన పిల్లల గురించి కానీ ఎప్పుడు ఆలోచించారు. అప్పుడు మాస్టర్ గారు అక్కడ ఉన్నప్పుడు బుద్ధి ఇచ్చాను. బుద్ధి అప్పటికి ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్నట్టున్నాడు, అయిపోయింది. ఆ బుద్ధి 12 ఏళ్ళ నుంచి తెలుసు. అయితే బుద్ధి అయిపోతుంది కదా. యూనివర్సిటీలో డిఫార్మసీ సీట్ అంటే ట్రై చేద్దామని. మనకెందుకు వాడు చదువు వాడు చదువుకుంటాడు, అక్కర్లేదు. అంతేగాని పిల్లల గురించి వీళ్ళని ఏం చదివించాలి ఏం చేయాలి అనేది ఎవరి గురించి ఆలోచించాలి. ఇన్ఫెక్షన్ గురించి ఆలోచించదు, బుద్ధిని గురించి ఆలోచించదు, చేతి గురించి ఆలోచించదు, మరి చివరి గురించి ఆలోచించాలి. అంత ఇదిగా
మాస్టర్ గారికి సరెండర్ అయిన వాళ్ళు చాలా తక్కువ. అది సరెండర్. మళ్ళీ మనం ఒకవైపు దండం పెట్టి మళ్ళీ మనకు కావాల్సి వచ్చిన అవుతాయో కాదో అనుకుంటున్నటువంటి మాస్టర్ గారు చెప్పారు. ఆయన ఒక పెద్ద ఇంట్లో ఉండేవారు. ఒక దాని తర్వాత పర్వాలేదు అప్లైన్స్ ఆయన ఉండేవారు. పెద్ద బాగా డబ్బులు ఉన్నాయి వైజాగ్. ఆయన ఇంటికి మాస్టర్ భగవద్గీత చెప్పడానికి భారతం చెప్పడానికి వెళ్ళారు. ఆయన వెనకాల పెద్ద సత్యసాయిబాబు ఫోటో ఉండేది. ఈయన ఆయనకి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేవారు. చెప్తే మాస్టర్ అంత పెద్ద సత్యసాయిబాబు ఫోటో ఉంటే ఆయన ఆరాధిస్తుంటే మళ్ళీ నన్ను అంటే నమ్మకాలు లేవు జనాలకి. పేరుకి గురువు పేరుకి అయితే కానీ ఆయన పూర్తిగా మనసా వాచా కర్మ సరెండర్ అవ్వడం అనేటువంటిది 1/100 ఉంటారు. 1/100 అలాంటి వాళ్ళలో ఈకే గారు 1/100 అంత సరెండర్. మాస్టర్ శ్రీ గారికి అంత సరెండర్ అయిన వాళ్ళు అంటే సామాన్య విషయం కాదు. పూజలు చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. మాస్టర్ నేను మొదట్లో చేసినప్పుడు మాస్టర్ సైలెంట్ ప్రేయరే చేయించారు. ఇవన్నీ లేవు. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఒక కంప్లీట్ చేసి ఒక పుస్తకంగా చేశారు. కానీ మొదట్లో కూర్చోవడం అక్కడ సైలెంట్ ప్రేయర్ చేసుకుని మంచి వర్క్ చేస్తున్నారు.